శుభములు వందనాలు ప్రభు పేరట చెల్లిస్తున్నాం. దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా మనం చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఉదయం మొదటి పాఠంగా లేదా మాటగా ఏం ఆలకించాం? దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు. కరెక్ట్. మధ్యాహ్నం నందు ఏ అంశాన్ని ఆలకించాం? భోజనం చేసిన తర్వాత ఏం ఆలకించాం? వెరీ కనిపించని ప్రయాణంలో మనతో కళ వరకు కలిసి నడిచేదెవరు లేదా వచ్చేది. ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి అంశము ఎవరు సొంతవారు, ఏది సొంత ఊరు. ప్రియ దేవుని వారలారా, సహజంగా సంఘటితంగా ఉండటం కోసం కుటుంబాలుగా, కులాలుగా, మతాలుగా, గ్రామాలుగా, సంఘాలుగా, రాష్ట్రాలుగా, దేశాలుగా ఏర్పడటం అనేటువంటిది జరిగింది. కానీ ఆచరణలో అది సాధ్యపడటం లేదు. ఎందుకంటే సంఘటితంగా ఉండాలి అనుకున్నటువంటి కుటుంబాలలో కొట్లాటం, కులాలలో కొట్లాటం, మతాలలో కొట్లాటం, చివరికి క్రీస్తు సంఘములలో కూడా కొట్లాటలు, రాష్ట్రాల మధ్య కొట్లాటం, దేశాల మధ్య కొట్లాటం. అయినా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు నా దేశము అని అంటారు, నా రాష్ట్రము అని అంటారు, నా జిల్లా, నా మండలం, నా ఊరు, నా మత పూర్వం, నా కులం, నా ఇంటి వారు. అంటే వారి వారి ఆలోచన విధానాలను బట్టి, స్వార్థ ప్రయోజనాలను బట్టి కొట్లాడుకుంటారు. అవసరమైతే కలిసిపోతూ ఉంటారు. కలిసిన వారు మరలా కొట్లాడుకున్నా ఆశ్చర్యం లేదు. వారి వారి అవసరాలను బట్టి, అనుకూలతను బట్టి. ఇలాంటి ఈ సమాజంలో ఏది మన సొంత వారు, ఏది మన సొంత ఊరు, అలాగే ఎవరు మన సొంత వారు. ఇప్పుడు సొంత వారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి ఒక 15 సంవత్సరాల లోపు ఉన్నవాడు లేదా 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాడు, అంటే అవివాహితుడు, ఇంకా పెళ్లి కానటువంటి వాడు. మీ ఇల్లు ఎక్కడరా, మీ కుటుంబము ఎవరు, ఏంటి అని అంటే ఎవరైనా అడిగితే, ఇదిగో ఈయన మా నాన్న, ఈవిడ మా అమ్మ, మా అన్నయ్య, మా వదిన, వీళ్ళు మా అన్న పిల్లలు, వదిన పిల్లలే అయినా నాతోటే ఎక్కువగా ఉంటారు. వారంటే నాకు చాలా ఇష్టం. వారు కూడా నన్ను బాగా ఇష్టపడతారు. నేను బయటికి వెళితే బయటకు వస్తారు, ఇంటికి వస్తే ఇంటికి వస్తారు, నేను పడుకున్న చోటునే పడుకుంటారు. వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నల కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం. వీళ్ళందరూ నా వాళ్ళు అని గర్వంగా చెప్పుకున్నాడు. అన్నకి ఏదైనా ఆపద వచ్చినా లేదా అమ్మకి ఏదైనా ఆపద వచ్చినా, ఎవడరా వాడు, ఏంది, ఏమనుకుంటున్నారు మీరు, తమాషా, ఒక్కొక్కడికి చెప్తున్నా, వాళ్ళ మీద చెయ్యి పడిందంటే ఊరుకోను.
నన్ను దాటిన తర్వాతనే వాళ్ళని ముట్టాలి. ఏమనుకుంటున్నావు అని వాళ్ళ ప్రాణానికి నా ప్రాణం అడ్డం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నా వారు, మై ఫ్యామిలీ. బాగుంది, చాలా బాగుంది. కానీ ఇతనికి ఒక వయస్సు వచ్చి ఇతడు ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనికి ఒక భార్య పిల్లలు ఏర్పడిన తర్వాత ఏదో పిల్లల మధ్యలో చిన్న చిన్న గొడవలు ఏదో వస్తాయి. ఆటలలో పాటలలో వస్తూ ఉంటాయి కదండి. అది సహజం. అది సహజం అని ఆ పెద్ద మనసుతో ఆలకించకుండా ఇప్పుడు ఒక పిల్లవాడు ఇంకొక పిల్లవాడిని ఏదైనా అన్నాడు, తిట్టాడు, లేదా కొట్టాడు, చిన్న గాయమైంది, ఏదో ఉద్దేశపూర్వకం కాదు, వాళ్ళ ఆటల పాటల్లో అయింది. నా కొడుకును ఎంత దెబ్బ కొట్టారు, ఇంకొంచెం అయితే పానమే పోనేమో, వీళ్ళు నా కొడుకును పొట్టన పెట్టుకునేటట్టున్నారు అని ఏదో చిన్న వాయిస్ వస్తుంది. తల్లికి కొంచెం కొడుకు మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమను బట్టి అలా వాళ్ళ నోట ఒక మాట వస్తుంది. చిన్న యారాలు అనుకుందాం, అంతే కదా. ఇప్పుడు పెద్ద ఆవిడకి ఈమె మాట్లాడిన మాటను బట్టి ఆమెకి ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడతాను, నా కొడుకు ఎవరన్నా కొట్టాలని కొట్టిండా, లేకపోతే చంపాలని చంపిండా, నేను చంపటం లెక్క కనపడతానవా? ఇది మెల్లిగా చిలికి ఏమవుతా ఉంటది? గాలివానలా మార్పు. పెద్ద కారణాలు ఏముండవు, చిన్న చిన్నవి. అది మొగ్గలో తుంచేస్తే ఏముండదు. కానీ కొన్ని మానసిక పరిస్థితులను బట్టి అవి పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఇద్దరి ఆరాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవ కాస్త మళ్ళీ ఎక్కడికి దారితీస్తుంది? అన్నదమ్ముల మధ్యకి దారితీస్తుంది. మొత్తానికి కుటుంబంలో కుంపటై కూర్చుంటుంది. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మా అన్న, మా వదినే, వీళ్ళు నాతోటి ఎక్కువగా ఉంటారు, మా అమ్మ, డాడీ అని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నారు కదా, ఆయన దగ్గరికే వచ్చి మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పరా ఒకసారి అని చెప్పేసి అన్నాను. ఇక నా పేరు ఎక్స్, మా ఆవిడ పేరు వై, మా పిల్లలు ఏబిసిడీలు అని చెప్పి ఏదో పేర్లు చెప్తాడు. ఇంతేనా? ఇంతే. మరి వాళ్ళు ఎవరు? పక్కన ఉన్న వాళ్ళు వేరు. ఆ డీటెయిల్స్ వాళ్ళనే అడుగు, నాకు సంబంధం లేదు. వాళ్ళది వాళ్ళే, మాది మాది. అంటే ఒక చిన్న జీవితంలోనే ఎంత మార్పు చూడండి. వివాహము కాకమునుపు ఒక మాట, వివాహము అయిన తర్వాత మరొక మాట. నిజంగా ఆశ్చర్యం అనిపించట్లా? చాలా ఆశ్చర్యం. అంటే ఇలా మాట్లాడుచున్నారంటే నిజంగా ఈ కుటుంబ సభ్యులు ఈయన వారే అనేటువంటి స్పృహతో మాట్లాడా, ఆ స్పృహ లేకుండా మాట్లాడా? ఎవరు సొంత వారు? ఇప్పుడు కేవలం మాటతో వీళ్ళు నా వాళ్ళు, మా సొంత వాళ్ళు అన్నంత మాత్రాన అవుతారా? అది ఆచరణలో కనబడాలి. అది కొద్ది కాలం ఉంటే సరిపోదు, శాశ్వత కాలము ఉండాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇక్కడ భార్య భర్తలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. నాకు ఒక అమ్మ ఉంది, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, భార్య ఉంది, మరదలు ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ ఏ మాట కామాట వీళ్ళలో ఇప్పుడు మా అమ్మ ఉందే, మా భార్య ఉందే, మా తమ్ముడు ఉన్నాడే, మా పిల్లలు ఉన్నారే, వీళ్ళలో ఎవరు నావారు? నిజంగా నావారా? ఇప్పుడు రేషన్ కార్డులో ఉంటాయి, పేర్లు కలిసే ఉంటాయి. ఆధార్ కార్డులో సన్నాఫులు ఇవన్నీ ఉంటాయి. అయినంత మాత్రాన వారు నా వాళ్ళ? ఇది తెలిస్తేనండి ఈ మనుషుల మధ్యలో సుమారు 70% కొట్లాటలు ఉన్నాయి. నిజం, పెద్ద సమస్య తగ్గుతుంది. యాకోబుకి
12 మంది కుమారులని మనం ఎరిగాం. కుమార్తె కూడా ఉండింది దీనా. సరే, ఆమె కుటుంబం వివరాలు పెద్దగా మనకు తెలియదు. ఇక ఆమె భర్త ఎవరు, పిల్లలు ఎవరు, ఏంటి అనేటువంటిది. కానీ యాకోబుకి ఒక పెద్ద కుటుంబం ఏర్పడింది. ఎంతగా ఏర్పడిందంటే ఒక దేశాన్ని ఏర్పాటు చేసేంతగా. నిజం గ్రేట్ కదా. ఒక వ్యక్తి వారసుల పేరట, కుటుంబం పేరట ఒక దేశం ఏర్పడింది. ఆ దేశం పేరు ఇజ్రాయేలు దేశం కదా, ఇజ్రాయేలు దేశం. అయితే ఈ ఇశ్రాయేలీలకి పితామహుడుగా ఉండినటువంటి యాకోబుగా బ్రతికి ఉన్నన్నాళ్ళు నా కుమారులు అన్నాడు, నా కోడళ్ళు అని అన్నాడు, నా మనమళ్ళు అని అన్నాడు, మనవరాళ్ళు అని అన్నాడు. ఇలా ఎంతగానో గర్వంగా చెప్పుకున్నాం, గౌరవంగా భావించాం. కానీ ఆయన కూడా ఒకనొక దినంలో మరణించాడు కదా. మధ్యాహ్నం మాట్లాడుకున్నాం కదా, మరణించి ఎక్కడికి వెళ్ళాడట? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతుడు లాజరు గురించి మీకు తెలుసు కదండి. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది పొందు స్థలమైనటువంటి పరదేశునకు వెళ్ళాడు. అక్కడ అబ్రహాం గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైనటువంటి స్థలం. వెరీ గుడ్, నరకానికి వెళ్ళాడు. అవునా? అంటే ఒక ఆయన పరదేశుకు వెళ్ళాడు, ఇంకొక ఆయన నరకానికి వెళ్ళాడు. ఈ పరదేశుకు వెళ్ళిన ఆయనకి, నరకానికి వెళ్ళిన ఆయనకి సంబంధం లేదా? మళ్ళా వీళ్ళు కలిసి ఏమైనా పనులు చేస్తారా? కలిసి ఏమైనా ప్లాట్లు కొంటారా? కలిసి వ్యాపారాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? ప్లాట్లు ఎక్కడివి, వ్యాపారాలు ఎక్కడి. ఈయన లోకం ఈయనకే, ఆయన లోకం ఆయనకే. లాజరేమో నెమ్మదిగా ఉంటాడు సంతోషంగా. ధనవంతుడేమో యాతన పడుచు ఉంటాడు, అరుపులు, కేకలు. ఇంకా నయం, నువ్వు నాదానవు, భార్య మీద అట్లే మాట్లాడతారు కదా. నిన్ను యజమానిని, నేను నరకానికి వెళుతున్నాను, మర్చిపోకు, నువ్వు కూడా నాతో పాటే నరకానికి రావాలి అని చెప్పిపోతే ఆ భార్య ఏమనేది? దిక్కుమాలినోడా, నువ్వు పోయింది కాక నన్ను కూడా రమ్మంటున్నావా? నువ్వు పాపం చేసి నరకానికి వెళుతున్నావు, నన్నెందుకు నరకానికి రమ్మంటున్నావు? అంటే ఈమెకు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఉదాహరణ చెప్తున్నా నేను. ఆ ధనవంతుని భార్య అట్లా అన్నదని లేదు బైబిల్. నేను అర్థం కావడానికి చెప్తున్నా. ఒకవేళ ఈమె మంచిదైతే, ఎందుకంటే కుటుంబాలలో భర్త చెడ్డోడైతే భార్య చెడ్డదవ్వాలని లేదు కదా. భార్య మంచిదై ఉండొచ్చు, లేకుంటే భార్య చెడ్డదవుతే భర్త మంచోడై ఉండొచ్చు. ఒకవేళ ఆమె మంచిది, అతడు చెడ్డోడు, నరకానికి వెళ్ళాడు. పోతూ వసే మర్చిపోకు, నువ్వు చచ్చిన తర్వాత నరకానికి రా అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఆమె ఆ మాట ఇష్టపడుతుందా? ఇష్టపడదు. ఓ, నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించు, నన్ను ఎందుకు రమ్మంటాను? నేను నా దేవుని యొద్దకే వెళ్తాను, నేను నిత్య జీవంలోనికే వెళ్తాను, నెమ్మదికరమైనటువంటి స్థలంలోనికే వెళ్తాను. అంటే ఏంటి? మొన్నటిదాకా నా భర్త అని చెప్పింది కదా. అతడు తల ఉంచుకొని మంగళసూత్రం కట్టించుకున్నది కదా, 7 అడుగులు నడిచింది కదా. మా భర్త ఏదంటే గదే అన్నది కదా ఇందాక లోకంలో. మరి ఇప్పుడేంది తేడా వచ్చింది? అసలు విషయం వచ్చేసరికి ఎవరి వారో తేలుతుంది. అవునా? రైట్. ఇప్పుడు యాకోబు గారు మరణించారు. ఇప్పుడు మరణిస్తే మధ్యాహ్నం చెప్పినట్టుగా ఎవరెవరిని విడిచిపెట్టాలి? ఇప్పుడు అందరినీ కదా. ఎంత పెద్ద కుటుంబం అయినా, ఎంతమంది వారసులు ఉన్నా వాళ్ళందరినీ విడిచిపెట్టి పోవాలి. ఎక్కడికి వెళ్ళాడట ఆయన? ఒక మంచి మాట, అద్భుతమైన మాట.
ఆలకించాలని మీరు బాగా శ్రద్ధ పెట్టి ఆలకించి మనసుకు ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ మాటలు మీ జీవితాలకి మంచి భరోసానిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, పట్టుదలనిస్తాయి, ఒక క్లారిటీ మీకు ఉంటుంది. ఓకే, ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 33వ వచనం. యాకోబు తన కుమారులకు చెప్పవలసిన మంచి మాటలు చెప్పి చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి, అంటే దేహాన్ని విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇదేంటి? ఇందాకున్న వాళ్ళు ఎవరు? భూమి మీద బ్రతికున్నప్పుడు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు స్వజనులు కాదా? శరీరంలో ఉన్నప్పుడే. శరీరం విడిచిపెడితే వాళ్ళెవరో వీళ్ళెవరో. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరి యుద్ధకు వెళ్ళాడట? స్వజనుల యుద్ధకు వెళ్ళారు. వారు శాశ్వతమైన స్వజనులు. ఇప్పుడు వారితో కలకాలము ఉంటాడు. పిల్లలు ఎవరు తిరగద్దు, పిల్లలు ఎవరు తిరగద్దు. ఓకేనా? రైట్. వారు శాశ్వత కాలము ఉంటారు, కలిసి ఉంటారు. పరవయసులోనైనా పరలోకములోనైనా తండ్రి అయిన దేవునితోటి, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితోటి, పరిశుద్ధాత్మతోటి నిత్య సంతోషముతో వారు ఏక కుటుంబంగా బ్రతుకుతారు. ఇప్పుడు యాకోబు స్వజనులు అంటే ఎవరు అనగా, ఇప్పుడు లాజరు మరణించి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళాడని మనం ఎరుగుతున్నాం. అంటే ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట, క్లోజ్నెస్ చెప్తున్నాడు కదా, అక్కడ దగ్గరితనం చెప్తున్నాడు కదా. ఆయనను వెళ్ళి హత్తుకొని ఆయన ఉన్నాడు అని అంటే, ఇప్పుడు లాజర్ గారి యొక్క సొంత వ్యక్తి ఎవరన్నమాట? అబ్రహాం. ఇప్పుడు యాకోబు గారి యొక్క సొంత జనులు ఎవరయ్యారంటే, ఒక హేబేలు, తర్వాత దేవునితో పాటు నడిచిన హానోకు, ఒక నోవహు, ఒక అబ్రహాము, ఇక మధ్యలో భక్తులు చాలా మంది ఉన్నారు. ఆ క్రమంలో మనం ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు ఇస్సాకు వరకి వాళ్ళందరూ ఆయన స్వజనులు. మధ్యలో కొంతమంది నరకానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, కయీను లాంటి వాళ్ళు. వాళ్ళతో సంబంధం లేదు సుమా. యాకోబు గారి స్వజనులు ఎవరయ్యారంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇతడు ఎవరి యొద్దకైతే వెళ్ళుచున్నాడో వాళ్ళు ఆయన యొక్క శాశ్వతమైన స్వజనులు. మరి మిగిలినటువంటి వారు ఏదో శరీరంలో ఉన్న ఈ కొద్ది కాలం ఈ విశ్వపు తెర మీద, భూమి అనేటువంటి వేదిక మీద నటించిన పాత్రలు మాత్రమే. ఒక తండ్రి పాత్ర, ఒక భార్య పాత్ర, ఒక భర్త పాత్ర, ఒక తల్లి పాత్ర, ఒక కుమారుడి పాత్ర, ఒక కోడలు పాత్ర, కూతురు పాత్ర, తాతయ్య పాత్ర. ఇవి పాత్రలు. నాటకాలు వేసేటువంటి వేదిక మీద పాత్రదారులు ఎంతసేపు వేషంలో ఉంటారు? ఏమండి, 1 గంట 2 గంటల్లో మన ప్రోగ్రామ్ ఉంటుంది. అంతసేపు వారి పాత్రకు వారి జీవం పోయాలి. ఏం పోయాలి? జీవం పోయాలి. అంటే ఆ పాత్రలో లీనమై నటించాలి. అలాగే ఇక్కడ కూడా భూమి మీద మనకిచ్చేటువంటి పాత్రలకు మనం న్యాయం చేసి వెళ్ళాలి. అందుకే ఈ జీవితం ఒక నాటకం అని అంటారు.
అంతే కదా. ఎస్, ఈ నాటకం ఇప్పుడు సినిమాలలో రకరకాల నాటకాలలో భర్త పాత్ర వేసేవాళ్ళు, భార్య పాత్ర వేసేవాళ్ళు, అన్నదమ్ముల పాత్రలు, అక్కచెల్లెల పాత్రలు, నానమ్మ, ఇలా పాత్రలు వేస్తా ఉంటారు కదా. అవి ఆ సినిమా వరకేనా, నిజంగా కూడా మళ్ళీ వాళ్ళు భార్య భర్తలుగా ఉంటారా? బయటకు వచ్చి ఆ మాట అన్నాం అనుకో తేడా వస్తుంది కదా. ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఒక పాత్రలో ఉన్నాం. ఈ పాత్ర నిడివి 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. దానికి ఎంత అని చెప్పలేము. ఒక పాత్ర ఎంతసేపు ఉంటుంది అనేటువంటిది ఆ సందర్భాన్ని బట్టి, ఆ కథనం బట్టి ఉంటుంది. ఆ పాత్రను ముగించుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. నాకు ఇంకా ఏ బుద్ధి అవుతుంది, నాకు ఇంకా గద దిప్ప బుద్ధి అవుతుంది, ఈ కత్తి దిప్ప బుద్ధి అవుతుంది, స్టంటులు వేయ బుద్ధి అవుతుంది, డైలాగు ఒట్ట బుద్ధి అవుతుంది, నేను కంటిన్యూ చేస్తా అంటే ఒరే చాలు అని దిగు అనట. అంతేనా? ఆ వేసుకో, మేము అందరం పోతున్నావు, నువ్వు వేసుకో అని అంటారు కదా. దానికి వాల్యూ ఉండదు. అలాగే ఇక్కడ మనం పాత్రలను ముగించుకొని వెళ్ళిపోవలసినటువంటి వారం ఉన్నాం. ఎక్కడికి అనంటే మన సొంత వారి యొద్దకు. వాళ్ళు నిజమైన సొంత వాళ్ళు. ఎందుకు నిజమైన సొంత వాళ్ళు అంటున్నానంటే వాళ్ళు శాశ్వతంగా ఉండేటువంటి వారు. శాశ్వతంగా ఉండేటువంటి వారి యొద్దకు శాశ్వతంగా ఉండటం కోసం మనం వెళుతున్నాం. మనం శాశ్వతంగా ఉంటాం, మనతో పాటు వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. ఒక శాశ్వతమైనటువంటి బంధం అది. దాన్ని ఎవరు వేరు చేయలేరు. సాతానికి ఎంట్రీ అసలే ఉండదు. ఇంకెవడు విడదీస్తాడు? ఛాన్సే ఉండదు. యాకోబు గారు తన స్వజనుల యొద్దకు వెళ్ళాడు. ఇసాకు గురించి కూడా అలాంటి మాట ఉంటుంది. అలాగే అబ్రహాం గురించి కూడా అలాగే మాట ఉంటుంది. వారి స్వజనుల యొద్దకు వెళ్ళాను. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి యొద్దకు వద్దాం. మామూలుగా యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అంటే ఏం చెప్తాం మనం? వారసత్వాన్ని బట్టి దావీదు కుమారుడు అని అంటాం. ఆత్మను బట్టి ఏమో దేవుని కుమారుడు అంటాం. శరీరాన్ని బట్టి మరియమ్మ కుమారుడు అంటాం. అంతేనా? మరియమ్మ కుమారుడేనా? మరియమ్మ కుమారుడే. ఓకే. మరియమ్మ ఆ కుమారుని కనేటప్పుడు, కనడానికి ముందు వచ్చిన వార్తను బట్టి కానీ, కన్నప్పుడు కానీ, మానసికంగా ఆ కుమారుని బట్టి ఎంతగా ఆమె ఒక భావన కలిగి ఉంటుందండి. మామూలుగా వరాల పుత్రుడు అంటూ ఉంటాం. అసలు వరం అడగక ముందే వచ్చినటువంటి పుత్రుడే కదా. దేవుడు అనుగ్రహించినటువంటి లోక రక్షకుడైనటువంటి కుమారుణ్ణి నా గర్భమున మోసి కనగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు, నేను ధన్యురాలను అని భావించిందాన్ని. కుమారుని పట్ల ఎంత గొప్ప మనసు కలిగి ఉంటుందని, గొప్ప మనసు కలిగి ఉంటుంది కన్నప్పుడు. తర్వాత ఆమెకు ఒక 4 కుమారులు పుట్టారు, కూతుళ్ళు కూడా పుట్టారు. ఈయన 30వ ఏట బోధ చేయటానికి వెళ్ళాడు. మరియమ్మ కుటుంబ సాగరంలో పడిపోయింది. భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సంసారం, వ్యవహారం చాలా ఉంటుంది. అందులో తలములకలైపోయింది. ఈ పెద్ద కొడుకు గ్రామాల వెంట, పట్టణాల వెంట ఆయన తిరుగుతున్నాడు. ఆయన దగ్గర పోయేంత ఓపిక కానీ, పోయేంత అవకాశం కానీ, పోయేంత వెసులుబాటు కానీ ఆమెకు లేదు. వెళ్ళలేకపోయింది. పైగా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంటికి వస్తే ఆ తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, వీడికి దయ్యం పట్టింది, ఇలా రకరకాలుగా మాట్లాడారు. మళ్ళీ ఆయన ఆ ఇంటిని విడిచిపెట్టి గ్రామాలు తిరుగుచున్నారు. అయితే ఆయన బోధించేటువంటి అద్భుతమైనటువంటి మాటలు కానీ విని ఎరగనటువంటివి, అప్పటి వరకు ఎవరు బోధించనటువంటి సంగతులు యేసు ప్రభుల వారు బోధిస్తున్నారు. బా, అధికారం గలవాని వలె మాట్లాడుచున్నాడు ఆయన. జ్ఞాన వాక్కులు
తన నోటి ద్వారా జాలువారుతూ ఉంటే మైమరిచిపోయారండి, ఆశ్చర్యపోయారు. ఎవరు ఈయన ఇంత గొప్పగా మాట్లాడుచున్నాడు అని చెప్పి ఆయన మాటలు వినడానికి అనేకులు వచ్చారు. అదే సమయంలో ఆయన అనేక రకాలైనటువంటి స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం కూడా చాలా మంది వచ్చారు. మెతుకి ఆయన యుద్ధకు ఎప్పుడు చూసినా కూడా వేలాది జనులు పోగవటం ప్రారంభించారు. ఆయన ఎక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అని అంటే, వస్తున్నాడట అని తెలియగానే ఈయనకంటే ముందుగానే వెళ్ళి అక్కడ ఉండేవారు, చుట్టూ మూగేటువంటి వారు, కిటకిటలాడే. ఒకానొక దినమున తల్లి మరియకి కొడుకు మీద ప్రాణం గుంజుకున్నది. కొడుకును చూడాలి అని చెప్పి ఆలోచన, ఆశ కలిగింది. భర్తను ఎట్లా ఒప్పించుకున్నదో ఏమో. కుమారులను, మిగిలిన కుమారులను మరి అందరినా, ఇద్దరినా, ముగ్గురునా తెలియదు, కొడుకులను వెంటబెట్టుకొని యేసయ్యను చూడడానికి జాడ వెతుక్కొని వెళ్ళేసరికి యేసు ప్రభుల వారు చాలా బిజీగా ఉన్నారు. నేరుగా వెళ్దాము అనంటే పట్టజాలనంత జనం ఉంది అక్కడ, కిటకిటలాడుతున్నారు. బయట ఉండి చూస్తున్నారు. మరి అలా ఎంతసేపు ఉండాలి? వీళ్ళు ఎంతసేపు ఉంటారో తెలియదు, ఆయన ఎంతసేపు బోధిస్తూ ఉంటాడో తెలియదు. కాబట్టి బయట ఉంటున్నప్పుడు ఆ బయట ఉండేటువంటి వసఫు ఉండేటువంటి వ్యక్తిని కలిసి, మీరు డిస్టర్బ్ అవ్వకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఓకే? వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఎవరు వచ్చారు, ఏ కుర్చీలో కూర్చుంటున్నాడు, ఇది మనకు అనవసరం. అసలు మనకు కుర్చీ ఉంటుందా లేదా అని చూసుకుందాం, ఓకేనా? రైట్. ఆ బయట అంటే ఆ మూకలో బయట వైపు ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలిసి అయ్యయ్యా అక్కడ మాట్లాడుచున్నాడే, ఆయన నా కొడుకే, చూడాలని వచ్చాం, మాట్లాడాలని వచ్చాం, కానీ చూస్తేనేమో జనాలు ఇలా విపరీతంగా ఉన్నారు. ఎట్లన్నా పోయి చెవిలో ఒక మాట ఏవా, నీ కొడుకు వచ్చిండు, నీ తల్లి వచ్చింది, మరి ఆమెను తీసుకురమ్మంటావా లేకుంటే మీరే ఆమె దగ్గరికి వెళ్తారా అని చెప్పి అడుగుమని చెప్పి అతనికి చెప్పింది. అతడు ఎలాగో అలాగా వెళ్ళాడు, లోపలికి వెళ్ళి విషయం చెప్పాడు. విషయం చెప్పిన తర్వాత ఆయన నోట వచ్చిన మాట వింటే షాక్ అవుతుంది, చాలా షాక్ అవుతుంది. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని సుదూర ప్రాంతం నుండి, మీ నజరేతు నుండి ఇక్కడికి వచ్చి వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అప్పుడు కుమారుడు ఏమనాలి? అవునా, ఎంతసేపు అవుతుంది వచ్చి, తొందర తీసుకురా, లేదు మీరు కాసేపు ఆకండి, నేను మా అమ్మతో మాట్లాడొస్తా అని అనాలి కదా. నిజం కొడుకేది అట్లే అనాలి కదా. వద్దా? అనాలా వద్దా? రేపొద్దున మీ కొడుకులు మీరు ఆలోచించుకోవాలి కదా. సహజంగానైతే అలా ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం ఉబలాట పడతాం కదా. కానీ ఆయన ఏమన్నాడు చూడండి, షాకింగ్ వర్డ్. ఏమంటున్నాడు? అందుకు ఆయన ఎవరైతే ఆ మతలను తీసుకొచ్చారో ఆ వ్యక్తిని చూసి, ఎవరు నా తల్లి? అప్పుడు మైకులు లేవు కానీ మరి ఆ అమ్మకు వినబడిందో వినబడలేదో ఈ మాట. వినబడి ఉంటే అక్కడే గుండెలు బద్దలయ్యి, ఎంత మాట అన్నాడు వాడు. నీ మోయలేదా? నిన్ను కనలేదా? ఈరోజు ఎవరు నా తల్లి అంటాడా?
మరి అలాగని యేసయ్యకి తల్లి పట్ల మర్యాద లేదా, గౌరవం లేదా, ప్రేమ లేదా, ఇష్టం లేదా? శిలువలో ఉన్నప్పుడు ప్రాణం పోతుందనగా నేను మరణించి వెళ్ళిపోతున్నానే, ఎంతైనా 9 నెలలు మోసి నన్ను కన్నది, తన పాత్రను తాను పోషించింది. నా తమ్ముళ్ళ గురించి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఒక పెద్ద కుమారుడిగా అది నా బాధ్యత. సరే, మిగిలిన వాళ్ళు చూస్తారా చూడరా అనేటువంటిది పక్కకు పెడితే, పెద్ద కుమారుడిగా నాది బాధ్యత అని ఒక శిష్యుణ్ణి పిలిచి ఏమని చెప్పాడు? ఇదిగో ఈ రోజు నుండి నా తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. అంటే తల్లి పట్ల బాధ్యత ఉంది, రెస్పెక్ట్ ఉంది. కానీ మరి ఆయన వర్షన్ ఎలా ఉంది? ప్యాకటే, తమ్ముడు తమ్ముడే. ఒకదానికొకటి సెంటిమెంటల్తో మెర్జ్ చేయడానికి లేదు, కలపడానికి లేదు. ఓకే, తల్లి పాత్ర తాను పోషించింది, కుమారుని ధర్మం నేను నెరవేర్చాలి, ఇట్స్ ఓకే. మరి అమ్మను అంత మాట ఎందుకన్నాడో అక్కడే మనకు తెలుస్తుంది. ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు అని చెప్పి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ప్రతిరోజు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నారే, వచ్చి వింటున్నారే, వినటమే కాకుండా చెప్పినట్టుగా చేస్తున్నారే. ఒక పేతురు, ఒక యోహాను, ఒక యాకోబు, ఒక ఫిలిప్పు, ఒక మత్తయి, వీళ్ళందరూ ఉన్నారే. వీళ్ళందరూ ఆయన చెప్పింది వింటున్నారు, నేర్చుకుంటున్నారు, చేయమన్నది చేస్తున్నారు. మరి అమ్మ ఎక్కడుంది అప్పుడు? ఇంటికాడుంది. ఏం చేసుకుంటున్నది? ఇక కుటుంబంలో ఎన్నుంటాయో అవన్నీ చేసుకుంటూ ఉన్నది. కానీ కుమారుడు బోధించేటువంటి మాటలు వినవలసినటువంటి అవసరత నాకు కూడా ఉన్నది. నేను కూడా వెళ్ళాలి, నేర్చుకోవాలి, నేను కూడా నా పాత్రను పోషించాలి. చేయలేకపోయింది. ఎస్, అలాగని పూర్తిగా మనం తప్పుపడదామనంటే, భర్త ఉన్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం భర్తకు లోబడాలి, ఆయన కాదని వచ్చే పరిస్థితి లేదు. మరి ఆయన ఏమన్నాడు తెలియదు. ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే వ్యతిరేకంగానే ఉన్నారు అప్పటికి. అంటే ఒక సంకట స్థితి. ఆ పరిస్థితుల్లో ఆయన ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని ఇదిగో తన శిష్యుల వైపు చూచి చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. ఎందుకు? ఇప్పుడు నిజంగా కన్న తల్లినేమో ఎవరు నా తల్లి అన్నాడు. ఈ కనటానికి వేటికి సంబంధం లేనటువంటి వ్యక్తులతోటేమో నా తల్లి నా సహోదరులు మీరు అనంటున్నాడు. ఏంటిది? ఎందుకు మరి వాళ్ళు సహోదరులట, ఎందుకు వారు తల్లులట అంటే కింద చెప్తున్నాడు, పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను. కన్నందుకు వాళ్ళు నా సొంతలు అని నేను చెప్పలేను. ఎవరైతే దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతారో, ఆ క్రియా జీవితము ఉంటుందో, వారే నా సంబంధీకులు. ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఎక్కడికి వెళ్తారు? పరదేశు, ఆ పిమ్మట పరలోకానికి వెళుతారు. యేసయ్య మరణించి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకి వెళ్ళాడు, తర్వాత పరలోకానికి వెళ్ళాడు. మరలా వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. దేవుని వాక్యం విని దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు పరలోకమునకు వెళుతున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారితో కలకాలము ఉండబోచున్నటువంటి వారు ఎవరన్నమాట?
దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు కదా. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు యేసయ్య ఉన్న స్థలానికి వెళుతారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు యేసయ్యతో పాటు కలకాలము ఉంటారు. కనుక వారు నా వారు. దేవుని మాటలు వినని వాళ్ళు, దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. నిజంగా తెలిసి అన్నాడా తెలియకన్నాడా మాట? వాళ్ళు తెలుసు, తెలియదు అని ఎందుకన్నాడు అంటే దాని అర్థం మీకు నాకు సంబంధం ఏమీ లేదు. మీదో తోవ నాదొక తోవ, మీదో గమ్యం నాదో గమ్యం. మీకు నాకేం పొత్తు, మీకు నాకేం సోపతి, ఏం సంబంధం, ఏమీ లేదు. అది విషయం. అంటే ఇప్పుడు యేసయ్య సొంత వారు ఎవరు? యేసయ్యతో ఉండబోచున్నటువంటి వారు, అంతేనా? యాకోబు సొంత వారు ఎవరు? యాకోబు కంటే ముందుగా వెళ్ళినటువంటి భక్తులు, అవునా? ఇప్పుడు మన సొంత వారు ఎవరు చెప్పండి? మనం నరకానికి వెళ్తే నరకంలో ఉన్నోళ్ళు మన సొంత వాళ్ళు. ఏమండి? జలకాలాటలలో ఏదో పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో అని కూడా ఒక పాట ఉంటుంది. నీళ్ళైతే కనీసం ఆ పాటను పాడుకోవడానికి అవకాశం ఉండేది. నరకంలో ఏ క్యాబరే డాన్స్ చేస్తారు వీళ్ళు? అగ్నిగంధకాలలో ఏమంటే దాని మీద ఏమన్నా పాట రాయాలి, ప్రణయ్ లాంటి. మధ్య మధ్యలో అనుకుంటే పాట పాడుతూ ఉండాలి. మళ్ళీ ఆ అరుపులే ఒక పాట. అంటే నరకానికి వెళ్ళినటువంటి వారు, నరకానికి వెళుచున్నటువంటి వారికి, నరకములో ఉన్నటువంటి వారు సొంత వాళ్ళని కూడా అనడానికి ఉండదండి. అక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఎవడి బాధ వాడిదే, ఎవడి గోల వాడిదే, ఎవడి శ్రమ వాడిదే. పరలోకమునకు వెళ్ళేటువంటి వారికి పరలోకములో ఉన్నటువంటి వారే సొంత వారు. వాళ్ళు కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లైనా, తండ్రైనా, తోబుట్టువులైనా, కడుపున పుట్టిన పిల్లలైనా, ఆ భవబంధాలు ఈ లోకంలో ఉన్నంత వరకే. ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టామంటే వాళ్ళెవరో మనమెవరో. మళ్ళీ రేపు పొద్దున కనుమూసి తెరిచిన తర్వాత మనం నిజంగానే పరలోకంలో ఉంటే, ఆ పరలోకానికి వీళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు మనవారు, కేవలం మనవారే, మన తోబుట్టువులు అవుతారు. అక్కడ మనం అంతా దేవుని పిల్లలంగా ఉంటాం. అక్కడ మళ్ళీ నా భార్య అంటే ఎవరు ఊరుకోరు. అక్కడ అసలు ఈ దేహాలు ఉండవు. అది మహిమగల దేహం. అందరం మళ్ళీ అక్కడ మళ్ళా పురుషులు స్త్రీలని ఉండదు. ఆత్మకు లింగభేదము ఉండదు. వీఆర్ ఆల్ బ్రదర్స్ అనాలి అంతే. ప్రియులరా, అలా పరదేశునకు, పరలోకమునకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి వారు, ఆ తర్వాత వచ్చేటువంటి వారైనా వాళ్ళ స్వకీయులు అవుతారు. వెరీ గుడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయం వరకు. ఇప్పుడు ఏది సొంత ఊరు? మీ ఊరు ఏ ఊరు? ఇందాక ఆ బ్రదర్ అడిగాడు, మీ ఇక్కడ ఉన్నటువంటి బ్రదరే అడిగారా, ఎవరు అడిగారు అంటే మాది కర్ణాపురం దగ్గర ధర్మాపురం అని చెప్పేసి చెప్పాను. బ్రదర్ మీరేనా అడిగింది? వెరీ గుడ్. ఇంటి ఓనర్గా నేనున్న విడిది చేసిన చోట అంటే మా ఊరు ధర్మాపురం అని. ఓహో, మీ ఊరు ధర్మాపురమా? ఇప్పుడు వేరే దేశానికి వెళ్తే మా దేశం భారతదేశం అని చెప్పుకుంటాం. తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళామనుకో, ఎక్కడ మీదంటే మరి తెలంగాణ అంట. తెలంగాణ తెలంగాణలో ఎక్కడ? మళ్ళీ అక్కడ మనం నా జిల్లా పేరు చెప్పుకోవాలి, నా ఊరు పేరు చెప్పుకోవాలి. ఇవన్నీ నావి అని చెప్పుకుంటావు. ఎన్ని రోజులు చెప్పుకుంటావు? ఉన్నన్నాళ్ళే. ఆ తర్వాత నా ధర్మాపురం అంటే కుదరదు, నాది భారతదేశం అంటే కుదరదు. సహజంగా
బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో కొంతమంది రకరకాల కారణాలను బట్టి మతి స్థిమితము కోల్పోతారు, పిచ్చివాళ్ళుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీది ఏ ఊరు అన్నాం అనుకోండి అంటాడు. ఒకలాంటి నవ్వు నవ్వుతాడు, అది మనకు నవ్వరా, ఒకలాంటి నవ్వు నవ్వుతాడు. ఏ ఊరంటే నవ్వుతాడేందిరా? మరి ఆయన నవ్వడమే వచ్చు అంతే. మరి నీ పేరేం పేరు? ఇది గీకుంటే అంటాడు అంతే. అరే నీ పేరురా బాబు. ఆయనకు ఊరు పేరు తెలియదు అంటే అది స్థిమితం కోల్పోయాడు కదా. ఊరు పేరు తెలియదు, ఆయన పేరు తెలియదు. ఓకే, ఆయన మతి స్థిమితం కోల్పోయాడు కాబట్టి, పిచ్చివాడు కాబట్టి అలా చెప్పాడు అంటే ఇట్స్ ఓకే, దానికి ఒక రీజన్ కనబడుతుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, రకరకాల పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండేటువంటి వారు, వ్యాపారవేత్తలు, సమాజంలో మేధావులుగా ఎంచబడేటువంటి వారు, రకరకాల వర్గాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళతో లైక్ దట్ ఇలాంటి ప్రశ్నే, బ్రదర్ మీరు మరణించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అన్నాం అనుకో. ఎక్కడికి వెళ్తానంటే ఏం చెప్తాను? ఎక్కడికి వెళ్తామో మాకేం తెలుసయ్యా. మరి పోనీ ఎక్కడి నుండి వచ్చినావు? భలే అడుగుతావుగా. ఎక్కడి నుండి వచ్చావు అంటే ఎక్కడి నుండి వచ్చాను చెప్పంటున్నావు. ఎక్కడి నుండి ఎట్లా వస్తాను అంటే నీకు ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. అదేంటండి? ఇక్కడ పిచ్చివాడికి ఆయన ఊరేదో తెలియదు, ఆయన పేరేదో తెలియదు. నీకేం తెలియదు, ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, ఎక్కడికి పోతావో తెలియదు. ఇప్పుడు ఆయనకు నీకు తేడా ఏంది? ఏమీ తెలియని పిచ్చివాడు వాడైతే అన్నీ తెలిసిన పిచ్చివాడివి నువ్వు. ఇద్దరు పిచ్చోళ్ళే. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇద్దరు పిచ్చోళ్ళే. నిజమా కాదా? ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చామనే సంగతి వాళ్ళకు తెలుసా? తెలియదు. కొన్ని ఇప్పుడు మనకు తెలుసా? మరి మనలో మాట, మన మాట. మీరు ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలుసా? అక్క చెప్పు, మధ్యలో కూర్చున్నాక రెండుసారి నువ్వే. మీరు చెప్పండి బ్రదర్స్, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మన దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం దేవుని పిల్లలు, మనం పరలోకములో నుండి వచ్చాం. అవునా? మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? మంచి చేస్తే పరలోకానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. మనకు తెలిసింది. అమ్మయ్యా, తెలిసిందిగా, వెరీ గుడ్. మనం పిచ్చోళ్ళం కాదు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఇంత చెప్పుకొని రేపు ఆ మాట మనం అనిపించుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఓకే, రైట్. మన సొంత దేశము ఏదో మనకు తెలియకపోతే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ శరీరంలో ఉన్న నాలే ఇది నాది, అది నాది, ఆ దేశం, ఈ దేశం, నా ఈ ఊరు, ఆ ఊరు అని చెప్పుకుంటా ఉంటాం. కానీ ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టామంటే అలా చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు. మరి ఎక్కడి నుండి వచ్చామో తెలిస్తే ఈ జీవితం ముగించుకున్న తర్వాత తిరిగి మరలా అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. తెలియకపోతే ఏం తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు మేము ముగ్గురం వచ్చినాం, ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మా ఊరి పేరు మర్చిపోయాను అనుకుందాం. ఎక్కడి నుండి వచ్చినామో మాకు తెలియదు. సరే, ఇక్కడ పరిచయస్తులు ఉన్నారనుకోండి, కానీ వీళ్ళకి కూడా ఎవరికి తెలియదు అనుకోండి. ఎక్కడికి వెళ్తాం మేము? ఎక్కడికి వెళ్ళాలి? క్వశ్చన్ మార్క్ కదా. పోనైతే పోదాం, పోంగ మనం పోతే ఆడేమైనా తెలితే పోదాం, లేకుంటే ఎట్లయితే కట్లయితే ప్రారంభించినాం అనుకో. ఇటు హన్మకొండ పోవాల్సింది కాస్త అంటే హైదరాబాద్ రూట్, ఇంకేదైనా రూట్లో వెళ్ళామనుకోండి, మా పరిస్థితి ఏంటి చెప్పండి? గమ్యాన్ని చేరుతామా? ఇంకెక్కడికో వెళుతాం, ఏ లోయలోనో పడతామేమో, ఏ సముద్రంలో కలుస్తామేమో, ఏ నదిలోనో కొట్టుకుపోతామేమో, ఏ దొంగల బారినో పడతామేమో, ఏదో క్రూర జంతువుల బారిన పడతామేమో. గమ్యానికైతే వెళ్ళాం. కారణం ఏంటి? ఇక్కడ
అడ్రస్ తెలియకపోవడం. నేను ఎక్కడి నుండి వచ్చాను అనేటువంటి విషయం నా జ్ఞాపకంలో ఉండకపోవడం, తెలియకపోవడం ఒకటి, జ్ఞాపకంలో ఉండకపోవటం మరొకటి. అలా జ్ఞాపకంలో ఉండకపోతే పరిస్థితి ఎలా ఉంటుందట అంటే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోయేటువంటి తోవ తెలియకపోవటాన్ని ఏమంటారు? బుద్ధిహీనత అంటారు. తెలియకపోవడానికి ఏ ఊరు నుండి వచ్చినావో నీకేం తెలియదారా? ఏ ఊరు నుండి వచ్చావో నీకు తెలియదా? నెంబర్ 1. మరి ఏ ఊరికి వెళ్ళాలో నీకు తెలియకపోతే కనీసం అడిగన్నా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనకు తెలియకపోతే ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. నువ్వు ఈ రెండిట్లో ఏది చేయకుండా నేను పోతాను అన్నట్టు ఎటు పోతావు? నీకు ఆయాసం ప్రయాస తప్ప నీ గమ్యమునకు నీవు చేరలేవు. అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళామో, వెళ్ళాలో ఆ క్లారిటీ, ఆ విషయం మనకు తెలిసి ఉండాలి. యేసు ప్రభువుల వారికి ఈ క్లారిటీ ఉంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూడండి మీరు, యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. అప్పగించెననియు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని. ఆయనకు క్లారిటీ ఉంది. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవలోకము నుండి, పరలోకములో నుండి నేను వచ్చాను. నేను అక్కడి నుండి వచ్చాను కాబట్టి తిరిగి నా పనిని పూర్తి చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. వచ్చిన పని పూర్తవుతున్నది. ఈ పూర్తయిపోయిన తర్వాత నేను మరలా నా దేవుడు, నా తండ్రి ఉన్నటువంటి దేశంలోనికి నేను వెళ్ళాలి. ఆయన బాగా ఎరిగి ఉన్నటువంటి విషయం అది. నేను అక్కడి నుండి వచ్చాను కాబట్టి తిరిగి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనే కాదండి, ఆయన వలనే భక్తులందరూ భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రయత్నమే చేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, రకరకాలైన వ్యక్తులు. దావీదు ఏమన్నాడు తెలుసా? వెరీ క్లియర్గా చెప్పాడు, నన్ను ఇజ్రాయెల్ దేశానికి పెద్ద రాజునని మీరు అనుకుంటున్నారేమో. కత్తి దూసి ఆయన సొంత దేశం కోసం ఎంత కష్టపడుతున్నారు చూడని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే అది పెద్ద ఆ జ్ఞానం లేనటువంటి వారికి అది ఒక బాంబు. ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 19వ వచనము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. వెరీ క్లియర్. భూమి మీద ఉన్న ఈ దేశం నా దేశం కాదు. మరి ఇన్ని రోజులు ఏ దేశాన్ని పరిపాలించినావయ్యా? రాజు అనే పాత్రను పోషించాను. ఇది నాదని కాదు. ఏం చేశాను? రాజు అనేటువంటి ఒక పాత్రను పోషించాను, అంతే. నా కేర్ ఆఫ్ అడ్రస్ వేరు. నా ఆధార్ కార్డు, నా రేషన్ కార్డు వగేరా వగేరా ఐడి ప్రూఫ్లన్నీ నాకు ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయో తెలుసా? ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి అంటే మెంబర్షిప్ గ్రీన్ కార్డ్ అంటారు. మనం ఏ సిటిజన్, ఏ కంట్రీ సిటిజన్, మనం ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులము అని అంటే అక్కడ చెప్తున్నాడు మన పౌరస్థితి. మన అంటే అక్కడ భక్తులది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అంటే నేను పరలోకానికి సంబంధించినటువంటి వాడు. మరి ఈ లోకానికి ఎందుకు వచ్చావు? ఒక కార్యం కోసం వచ్చావు, ఒక కారణం కోసం వచ్చావు.
ఒక పని మీద వచ్చాం, ఆ పనిని పూర్తి చేసుకొని తిరిగి మరలా నా పౌర స్థితి ఎక్కడైతే ఉందో అక్కడికి నేను వెళ్ళాలి. ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళాలి. అందుకే అబ్రహాము, ఇస్సాకు లాంటి భక్తులు వాళ్ళు బ్రతికినప్పుడు ఎలా బ్రతికారటానంటే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి, హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి, వీరందరూ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హేబేలు మొదలుకొని ఆ పత్రిక రాసే సమయానికి ఉన్నటువంటి భక్తులందరి వరకు, వాళ్ళందరూ వేలాదిగా ఉంటారు, అవసరమైతే లక్షలాదిగా కూడా ఉంటారు. వీళ్ళందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను. వాగ్దానాలు ఏంటి? నిత్య జీవము ఇచ్చేదనన్నదియే ఆయన మన ఎడల చేసిన వాగ్దానం. నిత్య జీవం, నిత్య స్వాస్థ్యం, నిత్య సంతోషం, నిత్య సమాధానం, ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ వాటిని ఇంకా అనుభవించకపోయినను దూరము నుండి చూసి, అంటే వాళ్ళకు మధ్యలో తెలిసింది, భూమి మీదకి వచ్చి కొంత బ్రతికిన తర్వాత, ఇప్పుడు తెరవు దగ్గర నుండి అబ్రహాముని పిలిచిన తర్వాత అసలు విషయం ఇదిరా అని చెప్పిండు దేవుడు. అవునా, నేను ఇన్ని రోజులు ఇదేదో నా దేశం నా ఊరు నేను అనుకున్నాను, నా అసలు దేశం అక్కడుందా? మీరున్న దేశమే నా దేశమా? అది ఎక్కడుంటుంది? పైన ఉంటుందిరా. పైన ఉంటుందా? అంటే ఆ నీలి అంచును దాటాలా దేవా? అవునరా. అటువైపు దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, ఏమని ఒప్పుకున్నారట బ్రదర్? అన్నయ్యలు చెప్పాలి. ఏమని అన్నారట వాళ్ళు? ఏమని అనుకున్నారట? మేము భూమి మీద పరదేశులము. ఇప్పుడు మనది భారతదేశము అంటే, ఇప్పుడు ఆత్మీయులకి నా సొంత దేశం భారతదేశం అంటే నవ్వొస్తుంది కదా. అదే లోక సంబంధులకి నా సొంత దేశం పరలోకం అంటే వాళ్ళకు నవ్వొస్తుంది. వస్తుందా? అందుకే బైబిల్ ఏమన్నాడు? ఈ జ్ఞానం వాళ్ళకి వెర్రితనంగా కనబడుతుంది, జ్ఞానం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆలోచన వెర్రితనంగా కనబడుతుంది. మేము భూమి మీద పరదేశులమును, జస్ట్ కొన్నాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవహారం చూసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన యాత్రికులము. బిజినెస్ టూరిస్టులు అంటారు చూడండి, అంటే వ్యాపార పనుల నిమిత్తం వచ్చి పనులను చూసుకొని చక్కబెట్టుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, వీళ్ళు బిజినెస్ టూరిస్టులు. మరికొంతమంది ఉద్యోగ టూరిస్టులు ఉంటారు, వాళ్ళకు డిప్యుటేషన్ ఇస్తారు. ఇప్పుడు మన ఇండియా వాళ్ళకు కూడా అమెరికాలో 2 సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేసి రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు జాబ్ టూరిస్టులు అన్నమాట. అవునా? అలా రకరకాల రంగాలకు సంబంధించిన టూరిస్టులు ఉంటారు. వాళ్ళు కూడా మేము ఇక్కడ పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై, అది నమ్మారు, ఆ విషయం మనసులో పెట్టుకున్నారు, ఆ ప్రకారంగానే జాగ్రత్త పడ్డారు, ప్రయత్నం చేశారు. ఒప్పుకొని ఏం చేశారట? విశ్వాసము గలవారై మృతి నొందిరి. అలా మేము పరదేశులము యాత్రికులము అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ పరదేశిని చూసి వందనం చేసి, అంటే రెస్పెక్ట్ చేస్తున్నాను, నా సొంత దేశం గొప్ప దేశం, నా దేవుడు ఉండే దేశం, నిత్యము ఉండేటువంటి నా దేవుడు నిత్యము ఉండేటువంటి నా దేవుడు ఉండే నిత్య దేశం. అది శాశ్వతమైనటువంటి దేశం, అది అక్షయమైనది, అది వాడవారనిది, మనుషుడు ఇప్పటి వరకు కళ్ళతో చూడనిది, చెవులతో విననిది, కనీసం ఊహకు కూడా
అందరిది, అమోఘమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. సల్యూట్. ఇక్కడ ఈ కష్టాలు, కన్నీరు, ఈ వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఈ శత్రువు, ఆ శత్రువు, ఎట్రా ఏంద్రా అని చెప్పి తల బాదుకునేటువంటి పరిస్థితి ఉండదు. అబ్బో బాబు, ఈ లోకం నాకొద్దు, ఈ లోకము నాకు వద్దు, మీరున్న లోకం నాకు కావాలి దేవా. నేను నీ బిడ్డనే కదా అయినప్పుడు, నేను నీలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఉన్న దేశం నా దేశమే అవుతుంది కదయ్యా. ఆ దేశం కావాలని వాళ్ళు ప్రయత్నం చేశారట. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కదా. ఇది నేను పరదేశిని అని అంటేనే, ఇప్పుడు నేను నర్సంపేటకి ఒక గెస్ట్ గా వచ్చాను అని అన్నాను అనుకోండి, మీకు పరోక్షంగా ఏమర్థమవుతుంది? నాకు నర్సంపేట కాదు, అంతేనా? అంటే గెస్ట్ గా వచ్చానంటే వచ్చిన పని పూర్తవగానే వెళ్ళిపోతాను. అయినా నేను ఉంటాను, ఇక్కడనే ఉంటాను అని అంటే మీరు అంటారు, ఇంకెందుకు ఉంటావయ్యా అవును కదా. అరే, వారు స్వదేశమును వెతుకుచున్నామని చెప్పకనే చెబుతున్నారు. తర్వాత వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడలా. వాస్తవానికి పుట్టి పెరిగినటువంటి పరిస్థితుల్లో మనం అందరం మర్చిపోయినటువంటి వాళ్ళమే. మర్చిపోతే మరలా మనకు ప్రభు యేసు గుర్తు చేశాడు. ఆ తర్వాత భక్తులు గుర్తు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు మనకు గుర్తు చేస్తూ వస్తున్నారు మన సొంత దేశం పరలోకము అని. ఇప్పుడు పరలోకం అని తెలిసిన తర్వాత మీరు ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఒక పువ్వు ఎంత సుందరంగా ఉంటుందండి, వర్ణించండి, ఎంత వర్ణించినా తక్కువే. దాని గుమ్మగుమ్మలు ఎంత బాగుంటాయి, సువాసన, అద్భుతం. అందులో నుండి వచ్చినటువంటి ఆ పూలలో నుండి వచ్చేటువంటి మకరందం, తేనెగా ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా ఒక చెట్టు పచ్చదనం ఎంత బాగుంటుంది, ఒక సూర్యుడి ఉదయ కాంతి ఎంత బాగుంటుంది, నక్షత్రాల మెరుపు ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నింటిని, ఇంత అద్భుతమైనటువంటి వాటిని కలగజేసి, ఇదిగో చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, పని చేయగలిగే, నడవగలిగేటువంటి చక్కని అవయవాల నిర్మాణమును మనకు ఇచ్చి ఇంత ఆశ్చర్య కార్యములు చేస్తున్నటువంటి దేవుడి యొక్క అపురూపము ఎలా ఉంటుంది, అపురూప స్వరూపం ఎలా ఉంటుంది. ఈ ప్రకృతిని కలగజేయాలంటే ఎంత శక్తి ఉండాలి, ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత అధికారం ఉండాలి వాటిని నడిపించటానికి. ఇంత జ్ఞానం, ఇంత శక్తి, ఇంత సామర్థ్యం, ఇంత అధికారం, ఇన్ని ఉన్నటువంటి నా దేవుడు ఎంత బాగుంటాడు. పైగా నేను కావాలని, స్వయాన నన్ను నేను కావాలని ఈ లోకం పుట్టక మునిపే తన మనస్సులో ఏర్పాటు చేసుకొని, తన హృదయంలో మనకంటూ ఒక చోటు ఇచ్చి, వేచి చూసి, ఈ 21వ శతాబ్దంలో మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తున్నటువంటి దేవుడు, తినడానికి ఆహారాన్ని, త్రాగడానికి నీళ్లు, పీల్చడానికి గాలిని, ఇలా సమస్తమును మనకు అనుగ్రహించి కాపాడుచున్నటువంటి నా కన్న తండ్రి ఎలా ఉంటాడు. నా కన్న తండ్రిని చూడాలి, కలుసుకోవాలి, స్పృశించాలి, మాట్లాడాలి. తనివి తీరా ఆయనద్ద నేను స్వేరదీరాలి. ఉంటదా? నేను ఊరికనే చెప్తాను. ఇప్పుడు కొంతమంది చిన్నప్పుడు తప్పిపోతారు, ఎక్కడో ఉంటారు, పెరిగి పెద్దవారు అవుతారు.
అది ఎలాగో అలాగా వాళ్ళ సొంత తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఏంటనే విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత తెలిసింది, ఏం చేయాలి ఇప్పుడు నేను పో అన్న అని అనుకుంటారా? పరుగు పరుగున వెళ్ళి చూడాలనుకుంటారా? నాకు ప్రాణం పోసినటువంటి నా తల్లిదండ్రులు, నన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? వెంటనే పరిగెత్తుకుని వస్తారండి. అమెరికా దేశంలో ఒకప్పుడు ఇక్కడ మన ఇండియా నుండి అనాథగా ఉన్నప్పుడు ఆమెను అమెరికా వాళ్ళు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుంటే ఆమె అక్కడే చదువుకొని అక్కడే పెద్ద ఉద్యోగము చేస్తూ చాలా ఒక స్టేటస్లో ఉంది. అంతా కుదురుగా ఉందనుకున్న సమయంలో ఆమెకు ఊరికైనా ఆలోచన వచ్చింది. వాళ్ళు పెంచిన తల్లిదండ్రులు చెప్పారు, అమ్మ నిన్ను ఇట్లా తెచ్చుకున్నాము, ఇట్లా పెంచుకున్నాము అని చెప్పారు. అప్పుడు ఆమెకి ఆలోచన పడింది, పెంచిన తల్లిదండ్రులని చూడగలిగాను కానీ కన్న తల్లిదండ్రులని చూడలేకపోయానే అని చెప్పి వెంటనే ఇండియన్ ఎంబసీ వాళ్ళకి కాంటాక్ట్ అయి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళతోటి ఆరా తీయించి దానికి కొన్ని నెలలు అమెరికాకి ఇక్కడికి తిరిగి 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 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒకానొక దినానికి మెట్టుకి తన తల్లిదండ్రుల్ని పట్టుకోగలిగింది, గుర్తించగలిగింది. ఇక వారు కలుసుకున్న తర్వాత ఇటు కుమార్తె భావోద్వేగం కానివ్వండి, అటు తల్లిదండ్రుల భావోద్వేగం కానివ్వండి, ఎలా ఉంటుంది? ఒక్కసారిగా వెళ్ళి కౌగులించుకోరు. ఆగు ఇప్పుడే పోయి ముట్టుకున్నావు కానీ ఆగు ఎవరన్నా అన్నారనుకోండి, అన్నోని ఏమంటారు? నిజంగా అక్కడ అలా ఆ ఛాన్స్ ఉండదు. ఉన్న పలంగా ఒకరిని ఒకరు పట్టుకుంటారు, హత్తుకుంటారు. దట్ ఈస్ లవ్, సిన్సియర్ లవ్, ట్రూత్ లవ్. అలాగే నిజమైన మన కన్న తండ్రి, శాశ్వతమైనటువంటి మన కన్న తండ్రి, మనల్ని కావాలని కోరుకున్న తండ్రి, మన కోసం ఎన్నో చేసిన తండ్రి, పాపులమై మరణించి నరకానికి ఎక్కడ జారిపోతామేమో అని తన ప్రథమ కుమారుడైనటువంటి క్రీస్తు యేసుని ఈ లోకంలోనికి పంపించి సిలువలో చంపించి రక్తాన్ని కార్పించి తద్వారా మనలో పాశ్చాత్తాపాన్ని రప్పించి మారు మనసును తెప్పించి బాప్తిసం తీసుకుని రక్షణలోనికి వచ్చున్నట్లుగా చేసినటువంటి తండ్రి. రెండు చేతులు చాచి పిలుస్తున్నాడట, ఏమని? నరులారా త్వరగా రండిరా. ఎందుకు? మిమ్మల్ని చూడాలని ఉందిరా. మీకోసం సిద్ధపరిచినటువంటి ఈ పరలోక పట్టణాన్ని మీరు చూడాలిరా, అనుభవించాలిరా, ఆస్వాదించాలిరా. మీరు ఆనందపడుతుంటే మీ ముఖములను చూసి నేను ఆనందించాలిరా. త్వరగా రండి, త్వరగా రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఇంక 20 సంవత్సరాలు బతికితే బాగుండని మనం అనుకుంటాం. తెలియక తెలిసిన పౌలు ఏమన్నాడు? చావైతే అది తెలివికల్లో మాట. అంటే తెలివికల్లో మాట అనిపోయి వెంటనే సూసైడ్ చేసుకునేది. అట్లా చావద్దు. ఎట్లా చావాలి? దేవుడు ఇచ్చిన ఆయుష్ను ముందుగా దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేసుకొని ఆ ఆయుష్ ముగిసిన తర్వాత త్వరగా వెళ్ళాలని ఆశపడాలి. పిల్లరా, ఆ తండ్రిని చూడటం అనేటువంటిది మనకు ఒక అద్భుతం, ఒక అమోఘం, వెలకట్టలేనటువంటిది. ఆ సమయంలో ఉండేటువంటి ఆ మానసిక భావోద్వేగం అనేటువంటిది అంచనా వేయలేనటువంటిది. అంత గొప్ప అనుభవము ఆస్వాదించేటువంటి అవకాశం మనకు ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారట? ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే ఏమండి? జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల వారికి వీలు కలిగి ఉండును. అంతే కదండి? విషయము మనకు తెలియాలి, తెలిస్తేనే దానికి ప్రయత్నం చేయగలం. గనక మీ అందరికీ మరలా జ్ఞాపకం చేయబడుతున్నది,
మీ మన సొంత దేశం ఏది? మాట్లాడదు. మీ మన సొంత దేశం ఏది? పరలోకం. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోకమునకు వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యాలి. నాకు పరలోకం వద్దు, ఈ లోకమే ముద్దు అన్నావు అనుకో, ఉండనిస్తుందా ఈ లోకం? ఒక వయసు వచ్చిన తర్వాత కూర పో అంటది. అదేంటే ఇన్ని రోజులు ఉన్నా ఇప్పుడు బొమ్మంటున్నావు అంటే, అంతేరా నీ వచ్చిన పీరియడ్ అయిపోయింది అంతే కదా. వీసా టైం ఉంటుంది కదా, వీసా టైం. అమెరికాకు వెళ్ళిన తర్వాత టైం పీరియడ్ ఇస్తారు. ఆ వీసా టైం ముగిసిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేస్తారు. మొన్న ట్రంప్ ఏం చేసిండు? అందరు ఇల్లీగల్గా ఉంటున్నారని చెప్పి సంఖ్యలేసి మరి విమానం ఎక్కించి పంపించాడు. ఆ విమానం కూడా ఏ విమానం? ఈ సరుకులు పంపించే విమానం. ఎంత అవమానం అది! అలా నాకు ఈ లోకమే ముద్దు అంటే ఇది కూడా ఒకనాడు గెంటేస్తుంది. అది అవమానం. పరోక్షంగా మన కన్న తండ్రికి అవమానాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళం అవుతారు. గనుక మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి, దానికి తగిన ప్రయత్నం చెయ్యాలి. అలా చేసేవారంటే మన కన్న తండ్రికి ఎంత ముచ్చటట అంటే చెప్తున్నాడు కింద. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా మరీ శ్రేష్టమైన దేశం. ఆ దేశం ఏందనుకుంటున్నారు? అమెరికాకు వెళ్ళాలని చాలా మంది కలలు కంటారు. అమెరికాలో ఏముంది? అక్కడికి వెళ్తే తెలుస్తుంది అసలు సినిమా. ఏమండి? బ్రిటన్లో ఏముంది? ఏ దేశం వేగినా ఎందెందు వెతికినా ఏమున్నదిరా అనేటువంటిది ఒక సామెత ఉన్నది. అవునా? ఎక్కడికి పోయినా అదే దుబ్బ, అదే దిబ్బ. ఓకే, కానీ మరీ శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధమైన దేశము కోరుచున్నారు. చెప్పుకున్నాం కదా. అది ఎలాంటిదట? అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది, పరిశుద్ధ పవిత్రమైనటువంటిది. ఏమేమి ఉండవు అని చెప్పుకున్నాం అక్కడ? ఏమేమి ఉండవు? కష్టాలు ఉండవు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బందులు ఉండవు, దొంగల వలన బెడద ఉండదు, దోపిడిగాళ్ళ బెడద ఉండదు, మోసగాళ్ళ బెడద ఉండదు, పోలీసులని, నక్సలైట్లని, వీళ్ళని, బందిపోటు దొంగలని, ఇలాంటి సమస్యలు ఉండవు. మరి ఏముంటాయి? నెమ్మది, సుఖం, సంతోషం, సమాధానం, సంతృప్తి. సంతృప్తిని మించిన వైభవం మరొకటి ఉండదు. అంతిమంగా మనకి ఏముండాలి? సంతృప్తి. సంతృప్తి కలిగించేటువంటి లోకం అది. అలాంటి లోకము గురించి వాళ్ళు ప్రయత్నం చేశారు. అలాంటి లోకమునకు వెళ్ళాలని గట్టిగా పట్టుపట్టి ఉన్నారు. అలా పట్టుపట్టి ఉన్నటువంటి వారిని గురించి ఆయన ముచ్చటగా చెప్తున్నటువంటి మాట కింద చూసినట్టయితే, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అంటే ఎవరి దేవుడనని పిలిపించుకోవడానికి ఆయన ఇష్టపడతాడట? చెప్పాలి. ఎవరి దేవుడనని చెప్పుకోవటానికి ఇష్టపడతాడట? తన యుద్ధకు వెళ్ళటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ దేవుడనని చెప్పుకోవటానికి ఇష్టపడతాడట. పరలోకమునకు వెళ్ళటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ యొక్క దేవుడనని చెప్పుకోవటానికి గర్వంగా చెప్పుకుంటాడట. వీళ్ళురా నా పిల్లలు. అంటే ఇక్కడ కూడా దేవుడు నా సొంత వారు అని ఎవరిని అంటున్నాడు? పరోక్షంగా పరలోకమునకు వెళ్ళటానికి ప్రయత్నం చేసి వెళ్ళినటువంటి వారినే నా సొంత వారు. మన నరకానికి వెళ్ళినటువంటి వారు పుట్టుకతో నా పిల్లలే, కానీ ఇప్పుడు వాళ్ళకి నాకు సంబంధము లేదు. కనుక ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మన సొంత ఊరేది? మన సొంత దేశం ఏది? పరలోకం. మన శాశ్వత తండ్రి ఎవరు? దేవుడు. మన శాశ్వత రక్షకుడు ఎవరు? యేసయ్య. మన శాశ్వత సహాయకుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనం ఎవరితో ఉండబోతున్నాం? వీళ్ళ ముగ్గురితో పాటు ఒక హేబేలుతో, ది గ్రేట్ హేబేల్, ఒక హానోకుతో, ఒక నోవహుతో, ఒక అబ్రహాముతో, మధ్యలో ఏమండి మోషే, ఇలా ఎంతో మంది మహానుభావులను  కలుసుకోబోతున్నాం. ఒక రూతు, ఒక ఎస్తేరు, ఒక నామాను, ఒక రుద్దు, ఒక బెరెక్యా, ఒక బెనయ్యా, ఒక బెరెక్యా, ఒక బెనయ్యా, 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 ఒక బెనయ్యా,
ఆవిడ న్యాయాధిపతి ఉన్నది కదా. ఇలాంటి భక్తులను ఎంతో మందిని మనం కలుసుకోబోతున్నాం. వారితో పాటే కలకాలము ఉండబోచున్నాం. వారే మన సొంత వారు. వారు ఉండబోయేటువంటి దేశమే మన సొంత దేశం. ఫైనల్గా మళ్ళీ చెప్పాలి. మీరు 2 ప్రశ్నలు. ఎవరు మీ సొంత వారు? అక్క, దేవునితో నడిచేవారు, పరదేశునకు వెళ్ళినవారు, రేపొద్దున పరలోకానికి వచ్చేవారు. మనం పరలోకం వెళ్తేనే సుమా వాళ్ళు మన సొంత వారు. అంతేనా? వెరీ గుడ్. మరి మన సొంత ఊరేది? సింపుల్, పరలోకం. మరి సొంత ఊరైతే సొంత ఊరికి మనం వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తమును ప్రభువా ప్రభువా అని పెదవులతో ఊరికేనే ప్రార్థన చేసిన వాడు పరలోకమునకు చేరడు గాని, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే తన సొంత దేశమైన పరలోక దేశానికి వెళుతాడు అని అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక దేశమునకు ప్రవేశించును. గనక ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని ఉండండి. నా దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నేను కూడా వెలుగై ఉండాలి. ఈ లోక మాలిన్యం అంటించుకొనకుండా ఉన్నటువంటి వారికే పరలోక ప్రవేశము ఉంటుంది. అలాగే దేవుడు కోరుకున్నట్లుగా మేలుకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవుని పరిచర్యను మనం చేయగలగాలి. క్రీస్తు యేసులాగా మనమును మన సహోదరులని ప్రేమించేటువంటి వారముగా బ్రతకాలి. అలా మీరు బ్రతికి మన సొంత దేశమైనటువంటి పరలోక దేశానికి వెళ్ళేటువంటి వారుగా, పరలోకమందున్నటువంటి మన కన్న తండ్రిని కలిసి కలకాలము ఉండబోయేటువంటి వారుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.